తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ నాగదేవతలు అలాగే దేవతా సర్పాల గురించి చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. శ్వేత నాగు అని చెప్పేసి, లేదంటే చాలా పెద్ద పాములు అని చెప్పి. అంటే దేవతా సర్పాలు అంటే నిజానికి అంటే మనిషికి కనిపిస్తాయా? అసలు దేవతలు అంటే కనిపించరు అంటారు కదా. మరి దేవతా సర్పాలు మనుషులకి కనిపించే అవకాశం ఉందంటారా? ఒకవేళ దేవతా సర్పాలు గనక ఉన్నట్టయితే అవి చాలా పెద్దగా ఉంటాయా, చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంటాయా? అసలు ఏంటి వీటి గురించి? చాలా మంచి ప్రశ్న అండి. అంటే దేవతలు ఎలాగైతే కనిపించరో దేవతలు ధరించేటటువంటి ఆభరణాలు సర్పాలు అని చెప్తాము. చాలా మటుకు శివుడు ధరించేటటువంటి ఆభరణము సర్పం చూస్తాము. అలాగే విష్ణుమూర్తి పవళించేటటువంటి ఆదిశేషు సర్పాన్ని కూడా మనం సర్పం చూస్తున్నాం. కంఠాలు ఆయన శయనించేటటువంటి విధానాన్ని చూస్తూ ఉంటాము. అలాగే చాలా రకాలుగా ఈ నాగజాతికి సంబంధించినటువంటి ఎలా ఉంటాయి అని అంటే కనుక ఇప్పుడు శ్వేతనాగు అనేటటువంటి తెల్ల సర్పం కనిపిస్తుంది. ఇప్పటికి కూడా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తే దాంట్లో అనేక రకాల సర్పాలు ఉంటాయి. అంటే మనం ఎప్పుడు చూడలేనటువంటి విచిత్రమైనటువంటి సర్పాలు కూడా ఉంటాయి. అవి ఏంటి అని అంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఒక సర్పాన్ని చూడకపోతే అది ఏంటో కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటాం. అలాగే రెండు మూతుల పాములు కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పేసి అంటారు. నిజానికి రెండు మూతులు ఉండవు. అవి రెండు వైపులా వెళ్ళేటటువంటి, అది ముందరికి వెళుతుంది, వెనక్కి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. దాన్నే వీళ్ళు ఏం చేస్తారంటే దానికి చక్కగా కనుబొమ్మలు గీసి కాటుక పెట్టేసి అయ్యో దీవి వెనక కూడా కళ్ళు ఉన్నాయని చెప్పేసి ప్రజలు భ్రమింపజేసేటటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి రెండు మూతుల పాములు ఉండవు. అది మీరు ఎప్పుడు గమనించిన ఒకటే మూతుడు, కాకపోతే అది ముందుకు వెనక్కి ఒకే రకమైనటువంటి కక్షలో ప్రయాణం చేస్తుంటుంది కాబట్టి దాని రెండు మూతుల పాము అని పేరు పెట్టడం జరిగింది. ఇలా సర్పాలలో చూసుకుంటే అనేక రకాల సర్పాలు ఉంటాయి. కానీ దేవతా సర్పాలు కనిపించడం అంతే, కనిపిస్తాయి కానీ అది దేవతా సర్పమా మామూలు నార్మల్ సర్పమా అనేటటువంటి గుర్తించడం చాలా కష్టం. మ్యాక్సిమం అయితే 99% దేవతా సర్పాలు కనిపించవు. ఒకవేళ కనిపిస్తే అవి భూమి మీద ఎక్కువసేపు కూడా ఉండవు. చాలా మట్టుకు నాగపంచమి అంటూ ఉంటాము, అలాగే మహాశివరాత్రి అంటూ ఉంటాము. ఇలాంటి సందర్భాల్లో దేవతా సర్పాలు భూమి మీద సంచరించి శివుడిని పూజించి అభిషేకించి తమ యొక్క నాగమణి అని ఎప్పుడైనా విన్నారా? ఆ నాగమణి ఏదైతే ఉంటుందో శివుడి మీద పెట్టి అభిషేకం చేసి దాని శక్తిని ఈ యొక్క భూమి మీద ప్రసరింపజేసి మళ్ళీ ఆ నాగమణిని తీసుకొని మళ్ళీ తమ యొక్క నాగలోకానికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి కూడా మనకు చాలా మటుకు కొన్ని ఆధార రూపకంగా చెప్పడం జరిగింది. అంటే ఇలా అవి కనిపించేటటువంటి విధానాలు అంత ఈజీగా ఉండవు. ఒకవేళ కనిపించినా అవి చూసినటువంటి వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడు. ఎందుకంటే ఒక ఆ శక్తిని చూడడానికి ఈ నేత్రముల యొక్క శక్తి సరిపోదు. ఎప్పుడైతే మన శక్తికి మించి ఓవర్ శక్తిని చూసాము, ఓవర్ పవర్ని చూసాము అంటే మన బాడీ తట్టుకోలేదు. కాబట్టి అది సైంటిఫిక్ అయినా సరే న్యాచురల్గా అయినా సరే, ఇప్పుడు షాక్ కి గురవడం కావచ్చు, బ్రెయిన్ స్తంభించిపోవడం కావచ్చు, లేదా ఆ కంటికి ఆ యొక్క సంఘటన అలాగే ఉండి మనిషి అక్కడే నిలబడిపోయి చలనం లేకుండా ఉండిపోవడం, ఇలాంటివి సంఘటనలు చాలా మట్టుకు జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతాయంటే మనలో ఉన్నటువంటి శక్తి ఎంతవరకు ఉంటుందో దానికి ఒక 10% తక్కువ దాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ జనరేషన్లో. ఓవర్ అంటే దానికి మించి ఓవర్కమ్ ఏదైనా చేసాము, దాన్ని మించినటువంటి శక్తి ఏదైనా చూసామంటే బాడీ బ్రెయిన్ ఆలోచనలు అక్కడే స్తంభించిపోతాయి. అందుకనే అంతెందుకండి, ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వెళుతున్నాము, ఒక చూడనటువంటి ఘోర ప్రమాదం చూసామనుకో, అది చూస్తూ వెళ్ళము, అదే మన కళ్ళ ముందర మన బ్రెయిన్లో ఒక 10 కిలోమీటర్స్ వరకు అదే తిరుగుతూ ఉంటుంది, అదే సంఘటన గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే అది న్యాచురల్, అది ఒక మనం టీవీలో చూస్తాం, అక్కడక్కడ చూస్తాం, దాని గురించి అంత పట్టు. కానీ దానికంటే ఇంకా ఎక్కువ చూసామనుకోండి మన బ్రెయిన్ అక్కడే ఆగిపోతుంది. మనకి జరిగిన వాళ్ళు కూడా ట్రామాలోకి వెళ్ళిపోతారు. అలా కూడా ఉంటుంది. అందుకే దేవతా సర్పములు అనేటటువంటివి అంత ఈజీగా ఎవరికి కనిపించవు. కనిపించినా మనిషి దాన్ని చూసి తట్టుకునేటటువంటి శక్తి ఉండదు. కాబట్టి సర్పాలు అనేటటువంటివి అవి వింత వింత ఆకారాల్లో మనం చాలా మట్టుకు కొద్దిగా పెద్ద పామును చూస్తే అబ్బా ఇంత పెద్ద పామా అని అనుకుంటాము. కానీ కింగ్ కోబ్రాలు చాలా పొడుగుగా ఉంటాయి. దాదాపుగా 10 ఫీట్స్ 11 ఫీట్స్ 20 ఫీట్స్ సర్పాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే అవి మనం ఇక్కడ చూడలేము. ఇప్పుడు మీకు అంత ఎందుకంటే శ్రీశైలం ఫారెస్ట్ ఉంది, దానిలో దాదాపుగా 10,000 సర్పాలు అంటే 10,000 రకాల సర్పాలు ఉంటాయి. అక్కడ శ్రీశైలం ఫారెస్ట్కు వెళితే మీకు 1,00,000
వరకు ఈ పాము పుట్టలు కనిపిస్తాయి. మామూలుగా మన రోడ్డు మీద వెళ్తే అటు 10 ఇటు 10 ఇవి దారి పొండా కనిపిస్తుంది. ఇంకా దాని లోపలికి విస్తరించుకుంటూ వెళితే దాదాపుగా నా అంచనా ప్రకారం ఒక 1,00,000 పుట్టలైనా ఉండొచ్చు. 1,00,000 పుట్టలు అంటే కనీసం ఒక 10,000 పాములైనా ఉంటాయి కదా. 1,00,000 అంటే ఆ పాములు కూడా ఎలా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. మీరు 5 మూతల పాము అని చెప్పేసి చూసారు ఎప్పుడు? 5 తలలున్న పాము అంటే అలాంటి పాములు కూడా శ్రీశైలం ఫారెస్ట్ లో ఉన్నాయి. శ్రీశైలం ఫారెస్ట్ అంటే నల్లమల్ల ఫారెస్ట్, దానికి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నల్లమల్ల ఫారెస్ట్ లో ఎంతో మంది తపస్సు చేసినటువంటి సంఘటనలు, ఎంతో మంది అక్కడికి వచ్చినటువంటి దాఖలాలు, పురుషులు, సత్పురుషులు, మునులు, యోగులు, ఋషులు, ఇలా ఒకరు కాదు రెండు దేవతలు కూడా వచ్చి అక్కడ తపస్సు చేసినటువంటి దాఖలాలు. అంటే ఆ స్థలం యొక్క మహిమ అంత గొప్పది. ఇప్పటికీ ఆ నల్లమల్ల ఫారెస్ట్ ఏదైతే శ్రీశైలం ఫారెస్ట్ ఉంటుందో అక్కడ అంతు చిక్కని వ్యాధులకు కూడా అక్కడ అనేక రకాలైనటువంటి మూలికలు దొరుకుతాయి. అంటే ఇప్పటికీ కూడా అంటే మూలికలు తయారు చేసేటటువంటి ఆ శకం ముగిసిపోయి ఏదో అక్కడక్కడ ఉన్నటువంటి వారు ఒక 100-200 మంది అని అనుకోవచ్చు. అలాంటి వారు అక్కడ నివసిస్తారు, మూలికల కోసం ప్రయాణం చేస్తూ ఉంటారు. నేను ఈ మధ్య కాలంలో శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక కోయదొరని అడిగాను, ఏంటంటే మీరు ఈ మూలికలు ఎక్కడి నుంచి తయారు చేస్తారని. అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ శ్రీశైలం అడవులలో నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క జబ్బుకి ఇక్కడ మూలికలు దొరుకుతాయి. ఇప్పుడు అంటే డాక్టర్లు ఇప్పుడు వచ్చేసారేమో, కానీ అప్పటి కాలం అంటే డాక్టర్సే లేనటువంటి కాలంలో ఒక మనిషి యొక్క రోగాన్ని తగ్గించాలంటే ఇవే మూలికలు అండి. ఇప్పుడంటే డాక్టర్లు, మెడికల్స్, మందులు, డ్రగ్స్ అన్ని పెరిగిపోయాయి తప్ప అప్పట్లో ఏముండేయండి, ఈ మూలికల ద్వారా మనిషి అంటే ఆపరేషన్ చేయకుండానే మనిషి రోగాన్ని నయం చేసేటటువంటి మూలికలు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు అన్ని జనరేషన్ మారిపోయింది కాబట్టి ఈ రకమైన మందులు వాడుతున్నారండి ఆయన చెప్పినట్టు. అంటే ఆ మూలికలు, అక్కడ ఉన్నటువంటి ఆ దేవతా సంపద, మీరు అన్నట్టుగా దేవతా సర్పాలు అన్నీ కూడా ఎక్కడ చూడాలి అంటే అది శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ లోనే చూడొచ్చు. అంటే దేవతా సర్పాలను చూడాలంటే మనకి యోగం ఉండాలి. అవి యోగం ఉన్నా కానీ మనం దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. కాబట్టి దేవతా సర్పాలు చాలా అరుదు కనిపించవండి. చాలా మట్టుకైతే కనిపించారు అని చెప్తున్నారంటే అది వైరల్ కోసం కావచ్చు, అబద్ధమైన కావచ్చు, లేదా వైరల్ కావడానికైనా చెప్పొచ్చు తప్ప నిజానికి దేవతా సర్పాలు కనిపించవండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.